రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్గా మనందరికీ ఎంతో పరిచయం ఉన్న ఈయన రీసెంట్గా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్నారు. అయితే మనలో మాక్సిమం మెంబర్స్కి ఆర్డీజే గారి సక్సెస్ గురించి మాత్రమే ఎక్కువగా తెలుసు. కానీ ఎంసీయూలో ఐరన్ మ్యాన్గా ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కంటే రియల్ లైఫ్లో ఆర్డీజేగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే చాలా ఎక్కువ. సో ఈ రోజు ఈ వీడియోలో ఆర్డీజే గారి ఇన్స్పైరింగ్ జర్నీని షార్ట్గా ఒక లుక్ వేద్దాం పదండి. ఆర్డీజే వాళ్ళ నాన్న రాబర్ట్ డౌనీ సీనియర్ ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆర్డీజే గారు ఆయనకు 5 years ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్న డైరెక్ట్ చేసిన పౌండ్ అనే మూవీతో యాక్టింగ్ డెబ్యూ ఇచ్చారు. కానీ 6 years ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చేసిన పెద్ద తప్పు ఆర్డీజే గారికి డ్రగ్స్ అలవాటు చేయడం. దానివల్ల ఆర్డీజే గారు తన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆర్డీజే గారికి 12 years ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకోవడం వల్ల సరైన పేరెంటింగ్ లేకపోవడంతో ఆయనకు డ్రగ్ అడిక్షన్ అనేది డిసీజ్ లా మారిపోయింది. స్టార్టింగ్ స్టేజెస్ లో మంచి సినిమా ఆఫర్స్ తో ఆయన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఈ డ్రగ్ అడిక్షన్ వల్ల ఆయన ఒక 4-5 years జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, రీహాబిలిటేషన్ సెంటర్ల చుట్టూ తిరగడమే సరిపోయింది. కానీ ఆ ఫేజ్ అంతా అయిపోయిన తర్వాత ఆర్డీజే గారి సెకండ్ వైఫ్ అయిన సుజన్ లెవిన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ మూవీలో ఒక మంచి రోల్ ఆఫర్ రావడం, దానివల్ల ఇంకొన్ని మంచి మూవీస్ లో ఆఫర్స్ రావడం అండ్ అదే టైంలో ఇంకొకసారి డ్రగ్స్ వైపు వెళ్ళను అనే కండిషన్ తో సుజన్ లెవిన్ ని ఆర్డీజే గారు మ్యారేజ్ చేసుకోవడంతో ఆర్డీజే గారి కెరియర్ మళ్ళీ ట్రాక్ లో పడింది. ఆ తర్వాత ఆర్డీజే గారు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయిన ఐరన్ మ్యాన్ మూవీతో గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన ఏ రేంజ్ లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే 1993లోనే చాప్లిన్ మూవీకి గాను బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయ్యారు ఆర్డీజే. అండ్ ఆల్సో ట్రోఫిక్ థండర్ మూవీకి గాను 2008లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో కూడా ఒకసారి ఆస్కార్ కు నామినేట్ అయ్యారు ఆర్డీజే. కానీ అప్పుడు మిస్ అయిన ఆస్కార్ ని ఎన్నో హార్డిల్స్ ఫేస్ చేసి 58 years ఏజ్ లో ఇప్పుడు తన సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు. అయితే స్టేజ్ మీద ఒకరు చాప్లిన్ మూవీకి గాను బెస్ట్ యాక్టర్ కేటగిరీలో మీకు ఒకసారి ఆస్కార్ మిస్ అయింది కదా, ఆ టైంలో మీరేమైనా బాధపడ్డారా అని ఆర్డీజే గారిని అడిగితే, ఆ టైంలో నేను ఫేమ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక లైఫ్ లో చాలా అన్స్టేబుల్ గా ఉన్నాను. నాకు ఒకవేళ ఆ టైంలోనే ఆస్కార్ వచ్చుంటే గర్వం పెరిగిపోయేది. ప్రజెంట్ నేను ఇలా ఉండేవాడిని కాదు అని అన్నారు. ఒక డ్రగ్ అడిక్ట్ నుండి ఐరన్ మ్యాన్ గా అండ్ ఐరన్ మ్యాన్ నుండి ఒక ఆస్కార్ విన్నర్ గా రాబర్ట్ డౌనీ జూనియర్ గారిది ఒక ఇన్స్పైరింగ్ జర్నీ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్.